మాజీ ఎంపీ హర్ష కుమార్ పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాట్ కామెంట్స్ చేశారు. హర్ష కుమార్ సొంత సామాజిక వర్గంలోనే ఆయనకు విలువ లేదంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉషా మెహ్రా కమిషన్ చెబితే దాన్ని అడ్డుకున్నది ఆయనేనంటూ విమర్శించారు. బిల్లుకు అడ్డుపడి ఇప్పుడు మళ్లీ బిల్లు కోసం మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. అట్లాంటి వాళ్లకు వాళ్ళ కులంలో కూడా విలువలు లేవు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడింది. మరి పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది ఆయనే కదా. మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. తాను ఏ పార్టీలో చేరబోనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. తాను స్వతంత్రంగానే చట్టసభలోకి వెళ్లి సమస్యలపై మాట్లాడతానని అన్నారు. స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి వేరే పార్టీలోకి వెళ్లనని తెలిపారు. చట్టసభలోకి వెళ్ళాలి, చట్టసభలోకి వెళ్లడం ద్వారా కూడా సమస్యల మీద మనం బలంగా గొంతెత్తాలి కదా. చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆయా పార్టీల నుంచి వెళ్ళి ఆయా పార్టీల లీడర్ల నాయకుల అభిప్రాయం మేరకే వాళ్ళు పడి ఉంటారు. ముఖ్యంగా దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అక్కడ మాట్లాడతలేరు. కాబట్టి మనం స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలో, స్వతంత్రతను కోల్పోని పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళాలనేది అభిప్రాయం ఉంటుంది. నాకున్నది కాబట్టినే 2004లో నేను మధురలో స్వతంత్రంగా పోటీ చేశా, ఓడిపోయాను. 2009లో మధురలో పోటీ చేశా, ఓడిపోయాను. 2014లో వర్ధన్నపేటలో పోటీ చేసి ఓడిపోయాను. నేను ఓడిపోవడానికి అన్ని సిద్ధపడ్డా కానీ ఏ పార్టీలో చేరలేదు. మరి ఏ పార్టీలో చేరితే నాకు ఇవ్వరా టికెట్? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీజేపీలో చేరితే నాకు రావా? లేదు ఇంకో పార్టీలో చేరితే నాకు అవకాశం రాదా? నేను అనుకుంటున్న మొదటి నుంచి ఎందుకంటే, స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు. అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది. స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారితీస్తుంది. కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా? చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా? కాబట్టి స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా కానీ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను. జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటూనే ఉంటా, బయట మాట్లాడుతూనే ఉంటా, శక్తి ఉన్నంత మేరకు పోవటం చేస్తూనే ఉంటా. ప్రజా సమస్యల మీద నేను నిలబడతా. రాజీ అంటూ నా డిక్షనరీలో ఉండదు.